ఓకే. నెక్స్ట్ మనకి 6th సెమిస్టర్లో ఒక 50 మార్కుల పేపరు మీకు ఉందండి. దాన్ని మనం ఈవెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక 50 మార్కుల థియరీ పేపరు మీకు ఉంది. ఇది మనకి అది చెప్పుకోవడం నేనే చెప్తానండి. దీన్నే మనం తెలుగులో కార్యక్రమ నిర్వహణ అంటారు. కార్యక్రమ నిర్వహణ అంటే సాధారణంగా ఈ మధ్యన బాగా పాపులర్ అవుతున్నటువంటివి మనకి పదమండి ఈవెంటు. ప్రతిదీ కూడా ఒక ఈవెంటే, ప్రతి కార్యక్రమం ఒక ఈవెంట్గానే మనం చెప్పుకుంటాము. అర్థమైందా? సో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి మనం అంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అనేటటువంటి దాన్ని మనం చెప్పుకోవాలి అంటే ఏదైనా ఒక ఫంక్షన్ని ఒక ఈవెంట్ మేనేజ్మెంట్గా మనం సాధారణంగా చెప్పుకుంటాం. ఒక ఫంక్షన్ జరిగిందంటే ఒక ఈవెంట్ అంతే, ఒక కార్యక్రమం. అర్థమైందా? దానికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్లో 50 మార్కులు పేపర్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో అక్కడ మీకు ఈ 50 మార్కులకు సంబంధించి ఉండేటటువంటి సిలబస్ ఏమిటి, ఎన్ని యూనిట్లు ఉన్నాయి, మీకు ఆల్రెడీ 50 మార్కుల పేపర్ మోడల్ తెలుసున్నదే కదండి. కాబట్టి 5 బదులు 50 మార్కులు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది ఈజీగానే రాసేటటువంటి పేపరు. కొంచెం చిన్న టెక్నికల్ వర్డ్స్ ఇందులో ఉన్నాయి, ఒక్కటి కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే సరిపోతుంది. సో ఈవెంట్ మేనేజ్మెంట్ రాసుకోండి. రైట్ డౌన్ ద సిలబస్. రైట్ డౌన్ ద సిలబస్. ఇక్కడ మనకి 3 యూనిట్లు ఇవ్వడం జరిగింది. యూనిట్ 1, యూనిట్ 1 యూనిట్ 1 ఈవెంట్ కాన్సెప్ట్. ఈవెంట్ కాన్సెప్ట్ దీంట్లో కార్పొరేట్ ఈవెంట్స్ అండ్ customers needs types of events corporate hospitality exhibitions trade fairs conferences business and government meets corporate event
packages, hyphen menu selection, hyphen menu selection hyphen customization. That is the first unit. Under first unit, event concept, corporate events and customers needs, types of events, corporate hospitality, exhibitions, trade fairs, conferences, business and government meets, corporate event packages, menu selection, customization. That is the first unit syllabus. And second unit, outdoor events. Logistics, types of outdoor events, risk management, hyphen health and safety, marketing, and sponsorship, HR management, and next, programming, and entertainment. That is the third unit. Programming, entertainment. Okay, unit number 3. Celebrity events.
celebrity events. Unit number 3, celebrity events. Unit number 3, celebrating events. దీంట్లో రాసుకోండి సెలబ్రిటీ ఈవెంట్స్. లాంచెస్ కమా ఫ్యాషన్ షోస్, నేషనల్ ఫెస్టివల్, and high profile charity events liaison liaison with agents comma contract negotiations comma client briefings BRIEFINGS comma celebrity with lists lists and expectations next liaisoning with government departments అలా ఇవి మనకి 3 యూనిట్లు ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి 50 మార్కుల పేపరు. ఓకే, దీన్నే మనం కార్యక్రమ నిర్వహణగా చెప్పుకుంటామండి. అసలు ఈవెంట్ అనేటటువంటి భావనని మనం చూసినట్లయితే ఈవెంట్ని మనం ఒక ఫంక్షన్గా సామాన్య ప్రజలు అభిప్రాయపడతారు. ఈవెంట్లు లేదా సందర్భాలు మానవుని జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తాయి. మానవుని ఉనికిలో ఎదురయ్యే అనేక సంఘటనలు లేదా ఈవెంట్లను తప్పించి లేదా వారి దారి మళ్లించడానికి అవకాశం లేనివి.
ఈవెంట్ అనగా ఒక ఫంక్షన్గా సామాన్య ప్రజలు అభిప్రాయము. ఈవెంట్లు అనేవి లేదా సందర్భాలు మానవుని జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి. ఈవెంట్లు అనేవి, ఈ కార్యక్రమ నిర్వహణలు అనేవి మానవుని యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తాయి. మానవుని ఉనికిలో ఎదురయ్యేటటువంటి అనేక సంఘటనలు లేదా ఈవెంట్లు దారి మళ్లించడానికి అవకాశం లేనటువంటివి. కొన్ని ఈవెంట్లు ప్రత్యేకంగా ఏకైకంగా ఉంటాయి. ఇవి విశ్వవ్యాప్తంగా ఒకేలా ఉంటాయి. కొన్ని కార్యక్రమాలు ఎప్పుడూ కూడా ఒకేలా ఉంటాయి. ప్రపంచమంతా కూడా ఒకే విధంగా ఉంటుందండి. ఉదాహరణకి మనం పండుగలు లాంటివి తీసుకున్నాం అనుకోండి, అంతటా కూడా ఒకే రకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ అనేటువంటివి చేపడతారండి. అర్థమైందా? ఇదంతా కూడా విశ్వవ్యాప్తంగా ఒకేలాగా ఉంటాయి, ప్రత్యేకంగా ఏకైకంగా ఉంటాయి. మానవుడు తన జీవితంలో తప్పనిసరిగా ఏదో ఒక సందర్భంలో ఈవెంట్ నిర్వాహకుడిగా లేదా ఈవెంట్లో భాగస్వామిగా పాల్గొనడం అనేది జరగవచ్చును. ఇది మానవ జీవితంలో కనీసం ఒకసారైనా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ప్రతి మనిషి తన జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. లేదా ఈవెంట్ నిర్వాహకుడిగా వాడు ఉండొచ్చు, లేదా ఈవెంట్ కార్యక్రమంలో ఒక భాగస్వామిగా వాడు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది మానవ జీవితంలో కనీసం ఒక్కసారైనా ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఏ రకానికి చెందిన ఈవెంట్నైనా విజయవంతంగా జరపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎలాంటి కార్యక్రమ నిర్వహణ అయినా సరే మనం విజయవంతంగా జరగాలి అని ప్రతి ఒక్కరూ కూడా, ఆ కార్యక్రమ నిర్వాహకులందరూ కూడా, మనం ఎవరైతే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అది విజయవంతం అవ్వాలి అని కోరుకుంటారండి. అలాగే నేటి ఆధునిక ప్రపంచంలో ఈ సంస్కృతి కేవలము మనుషులకే కాదండి. నేటి ఆధునిక ప్రపంచంలో ఈ కార్యక్రమ నిర్వహణ అనేటటువంటిది సంస్కృతి పరిశ్రమల్లో, ఉత్పత్తిదారుల వ్యాపారాల్లో కూడా చోటు చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతుంది. సంస్థ లేదా పరిశ్రమ వారు నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ఒక ఈవెంట్గా భావిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈవేళ ఇది కేవలం ఏదో ఇంట్లో జరిగేటటువంటి ఫంక్షన్లో లేకపోతే వివాహాలు, వేడుకలు అనేదే కాకుండా ఈవేళ ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే నేటి ఆధునిక ప్రపంచంలో ఈ ఈవెంట్, ఈ కార్యక్రమ నిర్వహణ యొక్క అభివృద్ధి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అది పరిశ్రమలు కానివ్వండి, లేకపోతే ఉత్పత్తిదారుల వ్యాపారాల్లో కూడా ఈ ఈవెంట్ అనేటటువంటిది తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేసుకుంది. వాళ్ళు కూడా రకరకాల కార్యక్రమాలు అనేటటువంటిది చేయడము అర్థమైందా. ఉత్పత్తిదారులు వ్యాపారాల్లో వాళ్ళకి ఏదైనా అభివృద్ధి చెందినట్లయితే ఏదైనా కొన్ని రకాల ఈవెంట్లు అనేటటువంటివి చేసుకోవడము, లేకపోతే పరిశ్రమలు ఏదైనా కొత్తగా ఒక వస్తువును లాంచ్ చేసినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఈవెంట్ను, అంటే జనాలందరి దృష్టిలోనూ కూడా ఆ వస్తువు లాంచ్ అయ్యింది అనేటటువంటి కార్యక్రమం అర్థమైందండి. ఈవేళ మన ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఈ నిర్వహణ అనేటటువంటిది తప్పనిసరి అయిపోయింది. ఇది దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చును. ఈవెంట్ మరియు అభివృద్ధి యొక్క ఆవశ్యకత అలాగే ప్రాముఖ్యత మేనేజ్మెంట్ రంగంలో కూడా ఎంత అవసరమో ప్రపంచవ్యాప్తంగా తెలియచేయబడింది. ఇది కేవలము మేనేజ్మెంట్ సంబంధించి కూడా దీని యొక్క ఆవశ్యకత కానీ, ప్రాముఖ్యత గురించి కానీ, దీని యొక్క నీడ్ అవసరం గురించి కానీ ఎంత అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలియచేయబడింది. ప్రతి నిమిషం మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈ ఈవెంట్ ప్రపంచంలో కొనసాగాలంటే ప్రతి వ్యాపార సంస్థ ఆతిథ్యం మరియు ఈవెంట్ల నిర్వహణపై సాధారణ అవగాహన మరియు తప్పనిసరిగా లక్షణం కలిగి ఉండాలి.
ఇక్కడ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యాపార సంస్థలు తన ప్రపంచంలో అవంటూ ముందుకు నిలబడాలి అంటే ఖచ్చితంగా ఈ ఈవెంట్లకు సంబంధించినటువంటి, అంటే ప్రతి వ్యాపార సంస్థ కూడా ఈవెంట్కి సంబంధించి ఒక ఆతిథ్యాన్ని, అలాగే ఈవెంట్ల నిర్వహణపై సాధారణ అవగాహన అనేటువంటిది పెంచుకోవడం అనేది ఒక లక్షణంగా కలిగి ఉండాలి. పూర్వం రోజుల్లో వినియోగదారుడు లేదా కొనుగోలుదారుడు తనంతట తానే మార్కెట్ విచారణ జరిపి తనకు నచ్చిన ఉత్పత్తి ఎక్కడ దొరుకుతుందో శోధించి ఆ ఉత్పత్తిదారుడి దగ్గరికి వెళ్ళి లేదా సంప్రదించి తన ఆవశ్యకత మేర కొనుగోలు జరిపేవాడు. అంటే పూర్వకాలం మనం చూసినట్లయితే వినియోగదారుడు లేదా కొనుగోలుదారుడు వాడికి కావలసినటువంటి వస్తువులను అది ఎక్కడ లభ్యమవుతుంది, ఉత్పత్తిదారుడు ఎక్కడ ఉత్పత్తి చేస్తున్నాడు అని దాని గురించి శోధించి వాడు నానా తంటాలు పడి అక్కడికి వెళ్ళి ఆ వస్తువులు కొనుగోలు చేసుకుని వాడు సంతృప్తి చెందేవాడు. కానీ నేటి ఆధునిక వ్యాపార వ్యూహాలు మారిన నేపథ్యంలో ప్రతి ఉత్పత్తిదారుడు కూడా, అలాగే సంస్థలు, అమ్మకందారులకు వీళ్ళందరికీ కూడా వినియోగదారుడే రారాజయ్యాడు. కాబట్టి వినియోగదారుని యొక్క ప్రాధాన్యం లేకుండా వారి ఉత్పత్తులు లేదా వ్యాపారాలు జరగవని గ్రహించారు వినియోగదారులు. కాబట్టి వాటి స్వభావరీత్యా ఈవెంట్ల అనునవి విస్తృత స్థాయిలో వ్యాప్తి చెందుతూ తమ పరిధిని పెంచుకుంటున్నాయి. అంటే ఈ ఉత్పత్తిదారులు కానీ, అమ్మకందారులు కానీ, ఈ పరిశ్రమలు ముఖ్యంగా వినియోగదారులు ఏమి వస్తువులు అయితే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈవేళ వినియోగదారుడు యొక్క సంతృప్తే ప్రధానంగా భావించాయి. వినియోగదారుడు బేస్డ్ మార్కెట్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ వినియోగదారుని సంతృప్తికి సంబంధించి మార్కెట్లో వినియోగదారుడే రారాజు. అందుకోసం వాడికి వాడితో కావలసినటువంటి వస్తువుల్ని మనం లాంచ్ చేసామని చెప్పడానికి, ఈ వినియోగదారులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించడానికి ఈ నిర్వహణ అనేటటువంటిది, కార్యక్రమ నిర్వహణ, ఈవెంట్లు అనేటటువంటివి వినలేనటువంటి ఆ ప్రయోజనాన్ని కూడా ఈవెంట్ల ద్వారా గుర్తించి అవి ఎంతో పరిధిని, ప్రాముఖ్యాన్ని ఈవెంట్లు సంపాదించుకున్నాయి. ఎందుకంటే కొత్త వస్తువు లాంచ్ చేసినప్పుడు ఒక సంబంధమైనటువంటి దానికి అందరినీ చూడండి, సెలబ్రిటీస్ని ఏదైనా ఒక కాకేయడం, వాళ్ళని ఒక పెద్ద పెద్ద స్టార్స్ని కాకేయడం, దాని చేత ఓపెన్ చేయించడము, దాని ద్వారా పలానా కంపెనీ వాళ్ళు పలానా వస్తువులు లాంచ్ చేశారనమాట అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసము అదొక బ్రహ్మాండకమైనటువంటి కార్యక్రమంగా వాళ్ళు నిర్వహణ చేయడము. ఆటోమేటిక్గా ఈ ఈవెంట్ల మేనేజ్మెంట్ ద్వారా ఆ వినియోగదారుడికి కావాల్సినటువంటి వస్తువులు అనేటటువంటి వారికి అందుబాటులో ఉండేటటువంటి విధంగా ఈ లాంచ్ చేయడం వల్ల ఈ ఈవెంట్ల యొక్క అభివృద్ధి అనేటటువంటిది పరిధి గురించి మనం మాట్లాడితే స్వభావరీత్యా ఇవి ఎంతో విస్తృతమైనటువంటి వ్యాప్తి చెందుతూ తమ పరిధిని పెంచుకుంటున్నాయి. కొన్ని ఈవెంట్లు వ్యక్తిగతమైనవి, స్వల్పకాలంలో భారీ పరిశ్రమలకు కూడా అంతర్జాతీయ ఈవెంట్లుగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. కొన్నేమో వ్యక్తిగతమైనటువంటి ఈవెంట్లు ఉంటాయి, కొన్నేమో స్వల్పకాలంలోనే భారీ పరిశ్రమలకి కూడా అంతర్జాతీయ ఈవెంట్లుగా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటిని అత్యంత ఘనంగా, విజయవంతంగా అందరికీ గుర్తించబడేలా నిర్వహించాలి అంటే అత్యంత శ్రమ అవసరము. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కువగా మనం గుర్తించబడేటట్టుగా అందరి వాళ్ళలోనూ నానేటటువంటి విధంగా ఉండాలి అంటే చాలా శ్రమ అనేటటువంటిది కావాల్సి వస్తుంది, కష్టపడి పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఈవెంట్లు ఒక వ్యక్తితో ప్రధానంగా నిర్వహించబడతాయి. అయితే వృత్తిపర ఈవెంట్ మేనేజర్లు వ్యక్తుల సహకారాన్ని ఆవశ్యకత మేర కోరుకుంటారు. వ్యక్తిగత ఈవెంట్ కార్యక్రమదారులు వ్యక్తుల యొక్క అవసరాన్ని, ఆవశ్యకత మరి ఎంతవరకు అవసరం అనేటటువంటిది దాని యొక్క నీటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కోరుతూ ఉంటారు. ఈవెంట్ నిర్వాహకులు ఎల్లప్పుడూ వారి శక్తి సామర్థ్యాలు, ప్రతిభను, సృజనాత్మకతను ఈవెంట్ల నిర్వహణలో ఉపయోగిస్తారు. అంటే ఈవెంట్ నిర్వాహకులు ఎల్లప్పుడూ కూడా వారి యొక్క శక్తి సామర్థ్యాలని, ప్రతిభను, సృజనాత్మకతను ఈవెంట్ల నిర్వహణలో ఉపయోగిస్తారు. వారు చేసే ప్రతి ఈవెంట్లో మనం స్పష్టంగా గమనించవచ్చును. వీరు
తారలు, ప్రాయోజిత కంపెనీలు, అతిథులు, భాగస్వాములు, వాటాదారుల అనుభూతి మరియు అంచనాలను చేరుకునే విధంగా వారు ఈవెంట్స్ను విరామం లేకుండా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉంటారనమాట. అంటే వీరి యొక్క ఎంతసేపు ఏంటంటే వారు ఉనికిని చాటుకోవడం కోసము వీరు అనేక రకాలుగా ఈవెంట్స్ నిర్వహించడానికి వారి యొక్క అనుభూతిని, వారి యొక్క అంచనాలని అనుగుణంగా వారు చేసుకునేటటువంటి ప్రతి కార్యక్రమ నిర్వహణలో ఈవెంట్స్ని విరామం లేకుండా తీర్చిదిద్దడమే ఒక లక్ష్యంగా పెట్టుకుంటారండి. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఏ కార్యక్రమం అయినా సరే, ఏ ఈవెంట్లు లేకుండా మనం కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు అని చెప్పుకోవడంలో అతిశయోక్తి అనేటటువంటిది లేదు. కాబట్టి ఈ విధంగా ఈవెంట్ అనేటటువంటి భావాన్ని మనం చెప్పుకోవచ్చును. ఓకే, రేపు క్లాసులో మనం ఈవెంట్స్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏమిటి, అలాగే ఈవెంట్లకు సంబంధించినటువంటి వర్గీకరణ ఏమిటి అనేది రేపు క్లాసులో మాట్లాడుకుందామండి. ఓకే, ఇవి మనకి 50 మార్కుల పేపర్. ఇది కొంచెం జనరల్గా రాసేటటువంటి పేపర్. ఎందుకంటే మీ అందరికీ తెలుసున్నటువంటి కార్యక్రమాలే. ప్రతిదానికి ఒక కార్యక్రమం, ఒక ఈవెంటు, ఒక వేడుక. ఈవెంట్ అనేటటువంటిది ఒక వేడుకగా ఈవేళ కొనసాగిస్తున్నాము. అది వ్యక్తిగతంగా వాడే సారథ్యం వహించి కొనసాగించేటటువంటి ఈవెంట్లు ఉంటాయి. కొన్ని వేరే వాళ్ళని ఉపయోగించుకుంటూ మనం ఈవెంట్ అనేటటువంటిది చేయడం అనేది జరుగుతూ ఉంది. అంటే ప్రతి మనిషి కూడా తన జీవితంలో వాడే ఈవెంట్ మేనేజర్గా చేయడము లేదా భాగస్వామిగా ఉండి చేయడం అనేటటువంటిది మనకి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలని తర్వాత క్లాసులో చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ.